ఎవరైనా ఊహిస్తారా? వెనకాల అంబులెన్స్ వస్తుంది, ఎదర కారు వెళ్తుంది. దాదాపు ఇంటికి రీచ్ అవ్వంగానే 2.5 లక్షలు ఫైన్ అండ్ లైసెన్స్ రద్దు. ఇది ఎవరు ఊహించలేరు. సో ఈరోజు వీడియోలో రీసెంట్గా జరిగిన వైరల్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక మనకి ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చేస్తాం? అంబులెన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటిదే ఇక్కడ రోడ్డుపై అంబులెన్స్ దారి ఇవ్వకుండా వ్యక్తి అయితే ఈ చేసిన పనికి ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. సో అంబులెన్స్ డ్రైవర్ సైరన్తో పాటు హార్న్ కూడా కొడుతున్నాడు. ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ మాత్రం అంబులెన్స్కి అయితే దారి ఇవ్వకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. ఎవరో వెనకాల లేనట్టు, అసలు ఎవరో అతనికి అందుబాటునట్టు అయితే అనిపిస్తుంది. ఎంత దూరం వరకు వెళ్ళినా అతడు అలాగే వెళ్ళిపోయాడు. చివరికి ఆ కార్ డ్రైవర్కు అధికారులు అయితే షాక్ ఇచ్చేశారు. ఇక అతని లైసెన్స్ కూడా రద్దు చేయడమే కాకుండా 2.5 లక్షలు జరిమానా అయితే విధించారు. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే, మనం దాదాపు కనీస బాధ్యతగా అంబులెన్స్ వచ్చినప్పుడు మనమైతే ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం సైడ్ తప్పుకుంటాం. ఎందుకంటే దాంట్లో ప్రాణాలతో కుట్టుమిట్లాడుతున్నారేమో, హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని కూడా ఉంటుంది. అండ్ అంతేకాదు, సో ఈ ట్రాఫిక్ రూల్స్లో కూడా మనకి అంబులెన్స్కే ప్రయారిటీ ఇస్తారు. ఇక రోగుల ప్రాణం కన్నా ఎటువంటి అంబులెన్స్ నిబంధనలు కూడా దానికి ప్రత్యేకించి వెళ్ళిపోద్ది. తాజాగా ఒక వ్యక్తి అయితే వెనక అంబులెన్స్ సైరన్ హార్న్ ఇస్తున్నా పట్టించుకోకుండా అయితే దానికి సైడ్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఘటన అయితే ఒక పెద్ద షాకే తగిలిందని చెప్పొచ్చు. అతను 2.5 లక్షలు ఫైన్ పడింది. ఇది ఎక్కడో జరగల, కేరళలో జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో మనం కేరళలోని ఇది త్రిశూర్ జిల్లాలో జరిగిన ఈ వైరల్ వీడియో నవంబర్ 7న అయితే జరిగింది. ఇది మనకైతే ఆలస్యంగా బయటకు వచ్చింది, అది కూడా సోషల్ మీడియా వల్లే. అది చలకూడిలో పొన్నాని నుంచి త్రిశూర్ మెడికల్ కాలేజీకి ప్రాణాపాయ స్థితిలో, అంటే ఎమర్జెన్సీగా ఉన్న ఒక వ్యక్తిని అయితే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లోనే త్రిశూర్ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కారులో వెళ్తే వెనకాల వస్తున్న అంబులెన్స్కి అయితే దారి ఇవ్వలేదు. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడంటే సైరన్తో పాటు హార్న్ కూడా కొడతారు కదా, సో అలాగే చేసుకుంటూ వెళ్ళాడు. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం తనకు పట్టించుకోకుండా నేనే నడుపుతున్నట్టు అయితే మరి చూడో ఏంటో సంథింగ్ ఏంటో తెలియదు ఆ వ్యక్తికి. సో డ్రైవర్ చేసిన పనికి అయితే విసిగిపోయి ఆ ఫోన్తో అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎంత ప్రయత్నించినా ఆ కార్ డ్రైవర్ అయితే ఆ అంబులెన్స్కి దారి ఇవ్వలేదు. అందుకే అది చివరి కొన్ని కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అంబులెన్స్కి అయితే డ్రైవర్ ఒక కారును ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక అంబులెన్స్ డ్రైవర్ ఈ వీడియోని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది తెగ వైరల్ అయిపోయింది. ఇది కాస్త కేరళ పోలీసుల దృష్టికి అయితే వెళ్ళింది. వారైతే రంగంలో దిగి ఆ వీడియోలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా అతను గుర్తించారు. సో నేరుగా కారు డ్రైవర్ వ్యక్తి ఇంటికి వెళ్ళిన పోలీసులు అంబులెన్స్కి దారి ఎందుకు ఇవ్వలేదని అయితే పోస్ట్ అడిగారు. దానికి షాక్ అయిన వ్యక్తి సరైన సమాధానాలు అయితే ఇవ్వాల చెప్తున్నాడు. దీంతో వాళ్ళ కోపం వచ్చింది పోలీసులకి. అంబులెన్స్ దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు అతని పెద్ద షాక్ ఇచ్చేశారు. ఎందుకంటే ఇలా చేసినందుకు 2.5 లక్షలు అయితే భారీ జరిమానా అయితే విధించారు. అంతేకాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేశారు. ఇది తెలిసిన నెటిజన్లు అయితే ఆ కార్ డ్రైవర్ తెక్క కుదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది తెలిసిందే కదా, అంబులెన్స్ కంటూ స్పెషల్ రోడ్ అయితే వేయించాలి నాకు తెలిసి అయితే. బట్ ఇదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే దానికంటూ ఒక రోడ్డు ఉండాలి సైక్లింగ్కి, అంబులెన్స్కి. ఈ ఇండియాలో అయితే ఈ ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేయలేరు. ఆ వ్యక్తి నాకే తెలిసి చెబుతాడు అనుకుంటా, పెద్ద షాక్కే ఏడింది పాపం. ఇలాంటివి అయితే మీరు ఎప్పుడు చేయకండి అబ్బా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.